సూర్యుడు సూర్యుడు ఇతను ఏం చేశాడంటే ఆ చిన్నవాడు ఆ సూర్యుని తీసుకుని వచ్చి అడిగించాడు. అరే ఎక్కడ సూర్యుడి అంటే మా ఇక్కడ శబాష్ పని చేసావా అని చెప్పండి. తల్లి అది చూసిన కుమారుడు అంటే మా తల్లికి నేను ఎక్కడి నుంచైనా దొంగతనం చేసినా ఎక్కడి నుంచైనా తెలియకుండా వాళ్ళకు తెలియకుండా తీసుకుని చేస్తే మా అమ్మకు బాగుండమని చిన్నగా వాడు దొంగతనం అలవాటు చేసుకున్నాడు. దొంగతనం అలవాటు చేసుకొని పెద్ద అయినాక ఒక హత్య చేశాడు. హత్య చేసి ఒక వ్యక్తిని చంపేశాడు. చంపేశాడు. కోర్టులోకి తీసుకుని వస్తే జడ్జి మొత్తం అన్ని చూసి అతను దోషిని గ్రహించి ఉరి శిక్ష వేశాడు. ఏ శిక్ష అంటే ఉరి శిక్ష వేశాడు. ఉరి శిక్ష వేయడానికి ఆయన అంటే అయ్యా నన్ను ఉరేస్తాను కదా, నన్ను ఉరేసే ముందు ఒక్కసారి నా తల్లిని తీసుకుంటాను ఆయన, మా అమ్మని తీసుకుంటాను ఆయన చాలు నాకు అన్నాడు. అరే నువ్వు మనిషివేనా, నువ్వు మనిషిలో పొగాదుగా తల్లి మీద అంత దారుణంగా ఎక్కబడి కొరుకుతామంట అని చెప్పని అతనంటే వెంటనే అతను అయ్యా ఈమె కానీ చిన్నప్పుడే నా దొంగతనాన్ని గద్దించి నన్ను కొట్టి ఉంటే, నేను చేసిన తప్పులు ఖండించి ఉంటే ఈరోజు నేను మరి ఎక్కేవాడే కానీ దీనంతటికీ కారణం నా తల్లి అని నా అందరూ ఆలోచిస్తున్నాను అని చెప్పని ఆ తప్పు ఈ రోజు పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే. కేవలం పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే. స్వేచ్ఛ, ఫ్రీడమ్, వాళ్ళ జీవితం వాళ్ళు బతకాలి, వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు ఉండాలి, వాళ్ళు నచ్చిన హెయిర్ స్టైల్ వాళ్ళు మెయింటైన్ చేయాలి, వాళ్ళు నచ్చిన బట్టలు, వాళ్ళు నచ్చిన వస్త్రం వాళ్ళు తీసుకోవాలి అని అతి ఫ్రీడమ్ ఇచ్చారు. తప్పలేదు, ఫ్రీడమ్ ఇవ్వాలి. కానీ ఒక గంట కనిపెడుతూనే ఉండాలి తల్లిదండ్రులు. వాళ్ళు ఒక గంట కనిపెడుతూనే ఇంకోవైపు ఫ్రీడమ్ ఇవ్వాలి. హిత్తీయుడైన ఎలోను కుమార్తెకు భాషను పెళ్లి చేసుకున్నాను. ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు అయ్యి కాదు. ఎవరు పెళ్లి చేసుకున్నాడు అంటే ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు ఏసావు కాదు. వాళ్ళిద్దరు ఎవరు? హిత్తీయులు. ఈ జనాంగం కాదు, ఇస్సాకు జనాంగం కాదు, వాళ్ళు అన్యులు. వాళ్ళని చేసుకుంటే ఆ కోడలు ఇద్దరు వచ్చి అసలు ఇస్సాకుకి ఎంత సేవ చేశారు, ఎంత సేవ చేశారు. కాళ్ళతో అత్తమ్మకి కాళ్ళతో, అత్తమ్మకి ఆహారం పెట్టడం, అత్తమ్మకి బాధ లేకపోతే దగ్గరకు చూసుకోవడం, ఎంత సేవ చేశారంటే ఆ దెబ్బకి వేటలు పడ్డారు. ఏంటంటే స్టైల్ ట్రెండ్. ఒకప్పుడు అడుక్కునేవాడు వేసుకునేవాడు, వేసుకునేవాళ్ళు మనకి వస్త్రాలు ఉండవు కదా, ఉన్న వాటినే ఏడాకేసుకునేవాడు. ఇప్పుడు అదో స్టైల్, అదో ట్రెండ్. నిత్యము దేవుడి గురించి ఆలోచించి అలాంటి వాళ్ళని నేను పెంచగలిగితే ఒక నాగరికత చేస్తాను. ఒక శారీరరాజు పని చేస్తేనే ఇంత అయింది అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి సంతానం, ప్రతి ఒక్క పురుషుడు ఈ విధంగా ప్రేరేపించబడితే ఇట్లాంటి లక్షలు వస్తాయి. మీకు ఇవ్వబడిన ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. దేవుని కోసం కష్టపడండి, దేవుని కోసం వాంఛించండి.